పాప మీద పూర్తి అధికారం తండ్రిగా నీకు, కుటుంబ సభ్యులుగా మాకు మాత్రమే ఉండాలి. బయట వాళ్ళు ఎవరున్నా, అవసరం కోసం వచ్చినా వాళ్ళు పాసింగ్ క్లౌడ్ అవ్వాలే తప్ప పాప మీద అధికారం తీసుకోవడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. బ్రాహ్మణి, మేడం మాటలు విన్నావా? అమ్మగారికి తెలియాలి. దత్తతలో తల్లిగా నన్ను దూరం చేసినప్పుడే నా విలువ, నా స్థానం నాకు అర్థమైంది. కానీ నేను సంతోషించేది ఒకే విషయం. పాపకి తల్లిగా నేను లేకపోయినా అందరి ముందు వాగ్దేవి గారి మనవరాలుగా పాప పరిచయం అవుతుంది. అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి? అమ్మలేని లోటు కన్నానా? అవునండి. నేను లేకపోయినా మీ మీద ప్రేమతోనైనా అమ్మగారు ఏ లోటు లేకుండా చూసుకుంటారనుకుంటున్నాను. తల్లిదండ్రులకు బరువై గాలి కొదిలేసిన ఈ బిడ్డ మీ చేతిలో పడ్డం ఒక వరమైతే, అమ్మగారి ఆశీర్వాదంతో అందరి ముందుకి రావడం అదృష్టమే. నేను ఎన్ని రోజులు ఉంటానో, ఎప్పుడు వెళ్ళిపోతానో తెలీదు. అందరి ముందు మిమ్మల్ని కాదనుకున్న నాకు తల్లి స్థానం ఇచ్చే కన్నా వాగ్దేవి మనవరాలు అని పిలిపించుకోవడమే ముఖ్యం. నువ్వు ఉయ్యాలలో వేసేటప్పుడు నా పక్కనే ఉండమని చెప్పు. సొంత మనవరాల్ని మీ అనాథ శరణాలయం ముందు వదిలేశాను, ఇప్పుడెక్కడుందని అడుగుతుంది. మనవరాలా? అవునండి, కూతురు అని చెప్తుంది. ఆ బిడ్డను తీసుకొచ్చిన డేట్ కూడా చెప్తుంది. ఆ డేట్ ఏమని చెప్పింది? ఏప్రిల్ 16 రాత్రి. ఆ రోజు వర్షం కూడా పడుతుందని చెప్పిందండి. అప్పుడు వదిలేసి ఇప్పుడేం గుర్తుకొచ్చిందో తిరిగి వచ్చింది. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు?
ఏమీ లేదు, మామూలుగానే ఉన్నాను. ఇంకా భోజనం కూడా చేయకుండా ఏం చేస్తున్నారు? భోజనం చేయలేదు, మందులు కూడా వేసుకోలేదు. ఏమైందండి? ఎందుకలా బాధపడుతున్నారు? మేమంతా ఉండగా ఒంటరిగా బాధపడాల్సినంత కష్టం ఏమొచ్చిందండి? చెప్పండి. బ్రాహ్మణి దూరం అయిన రోజు నుంచి ప్రతి క్షణం నా కూతురు ఏమైందో, ఎలా ఉందో, ఎక్కడుందో అని ఒకటే ఆలోచన. నిద్ర కూడా పట్టేది కాదు. గుర్తుందా సావిత్రి? ఎందుకు గుర్తులేదండి? అది ఇంటికొచ్చిన తర్వాతే కదా మీ ప్రాణం కుదుటపడింది. అంటే కన్న ప్రేమ విలువ, పేగు బంధానికి అర్థం తెలుసా నీకు? బ్రాహ్మణికి మీరు తండ్రి అయితే నేను తల్లినండి. కన్న కూతురు మీద నాకు ఆ మాత్రం ప్రేమ ఉండదా? అయినా ఎందుకలా మాట్లాడుతున్నారు? మరంత ప్రేమ ఉన్నదానివి దాని జీవితానికి ఎందుకు అన్యాయం చేశావు? అన్యాయం ఏంటండి? నేనెందుకలా చేస్తాను? నువ్వు చేశావు కాబట్టే అడుగుతున్నాను. ఇంకా నాటకాలాడి నా కోపాన్ని పెంచొద్దు. బ్రాహ్మణి బాగు కోసం తప్ప నేనేది తప్పుగా ఆలోచించను, ఏ తప్పు చెయ్యను. నోరుముయ్. అమ్మగా నా బ్రాహ్మణిని అమ్మతనానికి ఎందుకు దూరం చేశావు? మా అందరికీ అబద్ధం చెప్పి ఎవ్వరికీ తెలియకుండా అనాథ శరణాలయంలో వదిలేసి వచ్చింది కాకుండా ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో అని ఆరాలు తీస్తున్నావు. చెప్పు, ఆ పసిపాప ఏం పాపం చేసిందని ఆ తల్లికి దూరం చేశావు? నా కూతుర్ని ఎందుకు బాధ పెడుతున్నావు? మాట్లాడతావా లేక ఇక్కడికిక్కడే నీ పీక నులిమి చంపేసి పాతి పెట్టమంటావా? నా కూతురు కాపురం బాగుపడాలన్న స్వార్థం, భర్తతో కలకాలం సంతోషంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం. కూతురు జీవితం నాశనమైతే తండ్రిగా మీ ప్రాణాలకేమవుతుందోనని భయంతో చేసిన పాపం. రాహుల్ మన బ్రాహ్మణిని ఎంతో ప్రేమిస్తున్నాడు, కాని బిడ్డ ఒక్కతే చాలు, నాకెవ్వరూ వద్దని గుడ్డిగా మాట్లాడుతోంది. మొగుణ్ణి వదిలి పురిట్లో ఉంటే దాన్ని చూస్తూ మీరు తట్టుకోగలరా? మన బ్రాహ్మణిలో మార్పు రావాలన్నా, రాహుల్ ప్రేమేంటో అర్థం కావాలన్నా అడ్డుగా ఉన్న బిడ్డని కొన్ని రోజులు దూరం చెయ్యాలనుకున్నాను. బ్రాహ్మణి రాహుల్ మధ్య సఖ్యత మొదలవగానే తిరిగి బిడ్డని తీసుకొచ్చి కలపాలనుకున్నాను, కానీ నువ్వు అసలు మనిషివేనా? ఒక్క ఆడదానిగా ఆలోచించలేకపోయావు. కనీసం అమ్మగారైనా కూడా నిర్ణయం తీసుకోలేకపోయావా? ప్రేమకి ప్రతిరూపాన్ని దూరం చేసి తిరిగి మళ్ళీ కలపాలనుకోవడం ఏమిటి? నా ప్రాణం కోసం కూతురు సంతోషాన్ని బలి చేయడం ఏమిటి? నీకు నీకు మనసు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? వీలైతే రాహుల్కి నిజాన్ని నమ్మించే ప్రయత్నం చేయాలి, కానీ ఇలాంటి పాపం చేయడం ఏంటి?
బ్రాహ్మణి చెప్తేనే నమ్మట్లేదు. ఇక నా మాట ఎలా వింటాడండి? అందుకని పురుట్లోనే బిడ్డను దూరం చేసి నా కూతురు జీవితాంతం బాధపడే శిక్ష వేస్తావా? దానివల్ల ఏం మంచి జరిగింది? ఏం న్యాయం జరిగింది? రాహుల్ మీద కోపం ద్వేషంగా మారింది. ఎప్పటికీ దగ్గర అవ్వలేనంత దూరం చేసుకుంది. కాపురంతో పాటు తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంది. బిడ్డ కాని బిడ్డ కోసం అమ్మగా ఆరాటపడి ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి వెళ్ళింది. కనీసం కన్న బిడ్డైనా ఉంటే భార్యాభర్తలు ఇద్దరు మనసుల్లో మాటల్లో మార్పు వచ్చేదేమో. అవకాశం లేకుండా చేసావు. అంటే మంచి జరగాలని నా ప్రయత్నం ఇలా వికటిస్తుందని నేను ఊహించలేదండి. ఏంటి మంచి? ఏంటి మంచి? నీకు తోచింది మంచా? నువ్వు చేసింది మంచా? నీది తల్లిగా స్వార్థం కాదు, రాక్షసత్వం, మూర్ఖత్వం. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. జరిగింది మొత్తం బ్రాహ్మణికి చెప్పడం. బ్రాహ్మణికి నిజం తెలిస్తేనే తన బాధ తీరుతుంది. జరిగిన నష్టానికి కొంతలో కొంత న్యాయం జరుగుతుంది. ఏంటి ప్రీతి, చాలా బిజీగా ఉన్నావు? ఓ, డాన్స్ ప్రాక్టీస్ కి వీడియోలు చూస్తున్నావా? డాన్స్ ఏంటి వనజక్క? పాప ఉయ్యాల ఫంక్షన్ అని మేడం చెప్పగానే డాన్సులు హడావిడి అని ఈవెంట్ మేనేజర్ లాగా చాలా ఎక్సైట్ అయ్యావు కదా, దాని గురించి ప్రీతి. నాకు తెలిసిన కొరియోగ్రాఫర్ ఒక ఆయన ఉన్నాడు. సంబరాలకి తీర్థాలకి రీజనబుల్ రేట్స్ కి డాన్సులు నేర్పిస్తాడు. పిలిపించమంటావా? సరే, పిలిపించు. నువ్వు తేజ కలిసి ఇద్దరు గెంతులేయండి. మేడంకి మాటిచ్చింది, మెలికెళ్ళి తిరిగింది నువ్వే కదా, మధ్యలో మేమెందుకు? మై డియర్ వనజక్క, ఆ ఎక్సైట్మెంట్ నీకు నిజం అనిపించిందా? ఏ, దాని వెనుక కూడా ఏదైనా ప్లాన్ ఉందా? లేకుండా ఈ ప్రీతి ఉంటుందా? ఏముంటుందో ఉండదో కానీ ఈ సీజన్ మొత్తం మనకి ఒక్క హిట్ కూడా పడలేదు. ఏదో ఒక కొత్త ప్లాన్ వేయడం, ముందే మురిసిపోయి జబ్బలు చర్చుకోవడం, తీరా అది ఫ్లాప్ అయ్యాక చతికలు పడిపోవడం. ఇట్స్ కంటిన్యూస్లీ ఇరిటేటింగ్ యా. ఛ! వనజక్క, ఎన్నిసార్లు ఓడిపోయినా చివరికి గెలుస్తాను అనే నమ్మకం ఉంది కాబట్టే ఇలా దండయాత్రలు చేస్తూనే ఉంటాను. సరస్సుని ఏదో ఒక రోజు మేడం బయటికి పంపించేస్తారు. కానీ పాప ఇక్కడే ఉంటే, రాహుల్కి నాకు పెళ్ళైతే ఆ అనాథకి నేను అమ్మనవ్వాలి. అంతకంటే దరిద్రం, దారుణం వేరొకటి ఉండదు. అమ్మో, నన్నంటావు కానీ నువ్వు కూడా చాలా దూరం ఆలోచిస్తున్నావు ప్రీతి. తప్పదు వనజక్క. ఆ పాపకి ఉయ్యాల ఫంక్షన్ చేయడం, ఊరంతా పరిచయం చేయడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది నేనెందుకు ఎంకరేజ్ చేస్తాను? ఎక్సైట్ అవుతాను. ఓహో,
మరి నీ ప్లాన్ ఏంటి? ఏ పాపనైతే వాళ్ళు గొప్పగా పరిచయం చేయాలని తహతహలాడుతున్నారో ఆ పాపని లేకుండా చేయడమే నా ప్లాన్. దానికి డాన్స్కి ఏంటి సంబంధం? సందిట్లో సడేమియలా డాన్సులు హడావిడి. రేపు వచ్చే డాన్సర్లు డాన్స్ మాత్రమే కాదు, పాపని కిడ్నాప్ చేస్తారు. ఎవ్వరికీ తెలియకుండా ఎప్పటికీ కనపడకుండా తీసుకెళ్లిపోతారు. బ్రాహ్మణి, బ్రాహ్మణి, ఏంటి బ్రాహ్మణి ఇది? ఇలా అయితే ఎలా చెప్పు? అసలు నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా నేనే నీకు గుర్తు చేయాలా? ఏమైంది? దేని గురించి మాట్లాడుతున్నారు? పాపకి డిన్నర్ టైం అయింది కదా, నేను అడిగేదాకా నువ్వు ఆకలి తీర్చువా? దీనికా మీ హడావిడి? నేనింకా ఏదో అనుకుని కంగారు పడ్డాను. అరే, పాప ఆకలంటే నీకు హడావుడే ఉండదా? చూడండి, పాపకెప్పుడు ఆకలేస్తుందో ఎప్పుడు పాలివ్వాలో నాకు తెలుసు. మీరేమీ చెప్పక్కర్లేదు. అయినా నీకెలా తెలుస్తుంది? పాప నీతో చెప్తుందా? అవును, చెబుతుంది. మీతో పాప మాట్లాడుతుంది అంటే నేను విన్నప్పుడు నాకు తెలుసు అంటే మీరు నమ్మాలి కదా. ఆ, అవును, నిజమే కదా. ఆకలి గురించి అమ్మకి తప్ప ఇంకెవరికి తెలిసింది బంగారం? అంటే మీకు తెలియదని ఒప్పుకున్నట్టే కదా. తెలీదనేం కాదు, అంటే నీ అంత బాగా తెలీదని తెలుసు. పాపకి ఆకలేస్తే ఏడుస్తుంది, అప్పుడు పాలు పట్టాలి. అంటే ఏడిపించడం ఎందుకని, పాపం కదా. ఇప్పుడే పాలివ్వు, తాగి బొబ్బుంటుంది. తీసుకో బ్రాహ్మణి. ఏంటిది? ఇక్కళ్ళకి ఇన్స్టెంట్ మందు. నీళ్లు తాగితే తగ్గుతాయి, దానికి లాసేయంగా ముద్దు పెట్టాల్సిన అవసరం లేదు. హలో మేడం, నీకు ముద్దు పెట్టాలని నేనేమి పులిపి ఎక్కిపోవడం లేదు. ఇక్కడ వాటర్ లేవు, కిందకి వెళ్ళే టైము లేదు. నీ ఎక్కిళ్ళు చూసి కంగారు భయంతో తప్పలేదు. ఎక్కిళ్ళు ఆపడానికి ఇంకా చాలా మార్గాలుంటాయి, ఇదొక్కటే కాదు. అవునా? మరి అదేంటో నాకు ఆ టైంకి ఇది తప్ప ఇంకేం గుర్తు రాలేదే. మీ బుద్ధికి ఇలాంటివి తప్ప ఇంకేవి గుర్తురావు. కామెంటా కాంప్లిమెంటా? అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఓ, అయితే థ్యాంక్స్. అప్పుడప్పుడు ద్వేషం, అప్పుడప్పుడు ఇలా కుంటుతాను. దూరంగా ఉంటూ బాధపడే కన్నా ఇలా దగ్గర
ఈరోజు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? బుల్లి మేడం గారు కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నారో తెలుసా? ఎందుకంటే ఈరోజు ఈ బుల్లి మేడం గారిని పెద్ద మేడం గారు అందరికి పరిచయం చేసి పేరు పెట్టి ఉయ్యాల్లో వేస్తారు. అంటే రేపటి నుంచి నువ్వు ఊగుతూ నవ్వుతూ ఉయ్యాల్లోనే బజ్జవచ్చు అనమాట. నీకోసం నేను కొన్ని పేర్లు చదువుతాను. నీకేది నచ్చిందో చెప్పాలి, సరేనా? రీను, సువర్ణ, రాజేశ్వరి, శృతి, ఇంకేం పేరు పెట్టాలి? నా బుజ్జి తల్లికి మేడం గారి పేరు కలిసి వచ్చేలా ఒక మంచి పేరు పెట్టాలి. విద్య చాలా బాగుంది కదా.